తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగ చైతన్య అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాగ చైతన్య గారు తన వైఫ్ని బుజ్జితల్లి అని పిలుస్తారట. ఏకంగా పేరే కాదు, సినిమాలో అదే పేరుతో ఒక పాట కూడా వచ్చేసింది. ఆ పాట విన్న తర్వాత ఆవిడైతే ఫీల్ అయ్యారని చెప్పేసి చాలా ఎమోషనల్గా నాగ చైతన్య గారు అయితే చెప్పడం జరిగింది. ఇంతకు బుజ్జితల్లి పాట ఒక పెద్ద సెన్సేషన్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఏకంగా 60 మిలియన్ పైనే ఈ సినిమాకి, ఈ సాంగ్కి అయితే వ్యూస్ వచ్చాయి. ఈ ఒక్క పాటతోటే జనాల్లోకి వెళ్ళిపోయింది సినిమా. అలాగే చందు మొండేటి మాట్లాడుతూ నాగ చైతన్య శోభిత వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ పేరే కాదు బుజ్జితల్లి, ఏకంగా సాంగే వచ్చేసిందంట కదా అని చెప్పేసి శోభిత చందు మొండేటి గారిని అడిగినట్టు ఆయన అయితే ఈ ఈవెంట్లో కూడా చెప్పారు. అదండి విషయం. మరి నాగ చైతన్య గారు తన వైఫ్ మీద ఉన్న పేరుతో ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్కి బుజ్జితల్లి అని పేరడం కాకుండా ఏకంగా బుజ్జితల్లి పేరు మీద ఒక సాంగే రాయించారట. ఆమెకి పాట చాలా ఇష్టమని, చాలా ఎమోషనల్ ఫీల్ అవుతుంటుంది ఈ పాట విన్నప్పుడల్లా అని చెప్పేసి నాగ చైతన్య అయితే చెప్పుకొచ్చారు. దాంతోపాటు చందు మొండేటి కూడా ఈ సినిమాలో పేరుతో పాటు ఒక పాట కూడా నా పేరుతో పెట్టించారంట కదా అని చెప్పేసి ఆవిడ అడిగినట్లు డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.